అక్టోబర్ నెల వచ్చేసింది, దీపావళి కూడా వచ్చేసింది. అదే ఇండియాలో అయితే ఈ పాటికి క్రాకర్ సౌండ్ హోరెత్తిపోయేలా దద్దరిల్లిపోతుంది. మరి మాకు ఇక్కడ యూఎస్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మేము ఆ లెవెల్లో ఫైర్ క్రాకర్స్ వాడలేము, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మాకుండవు. మరి దాన్ని రిప్లేస్ చేయడానికి టాస్క్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వారు దీపావళి వెలుగులు అండ్ స్టార్ నైట్ అంటూ ఒక గ్రేట్ ఈవెంట్ని మా ముందుకు తీసుకువచ్చారు. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు ప్రజలందరూ దీపావళిగా జరుపుకున్నారు. అదే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించిన రోజు కూడా. అందుకే అక్కడున్న ప్రజలందరూ దీపాలను వళి అంటే వరుసగా అమర్చి దీపావళిని జరుపుకున్నారు. అందుకే దీనికి దీపావళి అని పేరు వచ్చింది. ఇక్కడ చూస్తే దీపావళి పండుగ రోజు మన ఇళ్ళని ఎంత చక్కగా అలంకరించుకుంటామో ఈ ఈవెంట్లో కూడా చక్కటి ముగ్గులతో వెనక పూలతో చాలా బాగా అలంకరించారు. ఈ రోజుల్లో డబ్బు ఉంటే దాన్ని ఒకటికి రెండింతలు చేయాలనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో సమాజం కోసం తమ దగ్గరున్న ధనాన్ని వినియోగించాలి, సద్వినియోగపరచాలి అనేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదు వ్యక్తుల్లో ఒకళ్ళైన శ్రీ ప్రేమ్ రెడ్డి గారు, పేరులోనే ప్రేమను పెట్టుకున్న శ్రీ ప్రేమ్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. మీరు చేసే సేవలు, మీ ఆలోచనలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అలాంటి మీకు స్ఫూర్తి ఎవరు, ఎలా వచ్చింది ఇంతలా సేవలు చేయాలి అనే ఆలోచన? I don't remember. But I think since I came to United States, I had been involved in Telugu Association's get-togethers all along. And TASC had been one of the pioneering organizations in Los Angeles. And I've been involved in it since I came in 1981. So this is one of the smooth running organizations, and less politics and more service. And I have been here for more than 50 years. 81, it's almost the year I was born. So it's been so long. Don't make me look so old. But you always have You look more active than me. We are gathered here today for Diwali Sambaralu. As the chairman of the advisory council, I'm honored to be here and install the new executive committee for the next year. ఈ ఈవెంట్లో ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు పాడుతా తీయగా ఫేమ్ ఉషా గారు, అలాగే సరిగమప ఫేమ్ చరణ్ గారు, మన లోకల్ సింగర్ సుందరి గారు అండ్ దూరదర్శన్ ఫేమ్ విజయలక్ష్మి గారు స్టేజ్ పైన మోత మోగించబోతున్నారు. దానికి మన ఆడియన్స్ నవ్వుల్లో వెలుగులు రాబోతున్నాయి. అందుకే ఇది స్టార్ నైట్ అండ్ దీపావళి వెలుగులు. ఎయిటీస్ 90స్లో మోస్ట్ పాపులర్ నేమ్, దూరదర్శన్లో మోస్ట్ పాపులర్ నేమ్ ఎవరో గెస్ట్ చేయగలరా? విజయలక్ష్మి గారండి, మన విజయలక్ష్మి గారు. ఆవిడ అసలు ఎంత పాపులర్ అంటే అప్పటి రోజుల్లో దూరదర్శనే తన ఇంటి పేరు అనుకునేంతలా పాపులర్. సో ఆవిడతో కూడా మాట్లాడదాం. చాలా డేస్కి మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉందండి. నేను అంటే యూఎస్కి రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. బట్ కొన్ని ఇక్కడ ఎల్ఏలో పర్టికులర్గా లాస్ ఏంజలస్లో ప్రోగ్రామ్ చేసి కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సో చాలా కాలం తర్వాతే వచ్చాను. సో హ్యాపీ టు సీ యూ. సో మీది ఏంటి, ఏమన్నా ప్రాజెక్ట్స్ అలా చేస్తున్నారా? జస్ట్ ఇలా లైవ్ కాన్సర్ట్స్ ఏమన్నా చేస్తున్నారా? లైవ్ కాన్సర్ట్స్ నా ఓన్ బ్యాండ్ ఉందండి ఇండియాలో. సో లైవ్ కాన్సర్ట్స్ అయితే కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి. అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ మా సినీ మ్యూజిక్ ఫిల్మ్ ఫెడరేషన్లో
ప్రెసిడెంట్గా ఉన్నాను మ్యూజిక్ వింగ్కి. సో ఆ యాక్టివిటీస్ ప్లస్ సమ్ ఆల్బమ్స్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తున్నారు కదా, సో దానికోసం మీరు చేసే పనుల గురించి మాకు కొంచెం చెప్తారా? అంటే బేసిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎప్పుడు నాకు అవకాశం వచ్చినా ఐఎమ్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ అనమాట. విమెన్ పవర్ గ్రూప్స్. అలాగే మూవీస్లో కూడా విమెన్ ఫేస్ చేసే చాలా ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ వీ హ్యావ్ అ కోర్ గ్రూప్ అనమాట. దాంట్లో నందిని రెడ్డి గారు, సుప్రియ, ఝాన్సీ, అందరూ చాలా మెయిన్ పీపుల్ ఉన్నారు అనమాట. సో ఐఎమ్ ఆల్సో వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ అనమాట. చాలా రోజులైంది లైవ్గా మీ గొంతు వినడం. సో మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట. నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే లోకమే ఆడదా, నేనుంటే హాయ్ హాయ్ నాలోని ఉంది జాయ్, మజాగా మస్తు మారో యారో, నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే లోకమే ఆడదా. సూపర్ అండి. ఈ జనరేషన్ వాళ్ళు కూడా కంపీట్ చేసే లెవెల్లో ఉంది మీ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ చరణ్ గారు, ఎలా ఉన్నారు? అండి బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా బాగున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు USA. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. మీకు ఇండియాలో చేసినప్పుడు, ఇక్కడ చేసినప్పుడు ఇప్పటికి సెకండ్ టైం కదా మీరు? సెకండ్ టైం అండి, సెకండ్ టైం. సో మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? డిఫరెన్స్ అంటే నాకు అంతా ఒకటే అండి. అంటే నేను యూజువల్గా ఏంటంటే పాటలు ఇవన్నీ కాకుండా జనాలు ఎక్కువ ఎట్లా ఎంటర్టైన్ చేయాలి అని ఆలోచిస్తాను. సో మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఒకటే కదా, ఎక్కడున్నా మన వాళ్ళు అసలు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్, ఫన్ చాలా బాగుంటుంది నాకు. సో నాకు అంతా ఒకేలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మళ్ళీ ఇలా వస్తూ ఉండి మాకు ఎంటర్టైన్ చేయాలి. అండ్ ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఒక పాట, బట్ ఇప్పుడు ఒక స్పెషల్ రిక్వెస్ట్. మీకు నచ్చిన పాట కాదు, నన్ను చూసి ఏదన్నా పాట గుర్తొస్తే నా కోసం ఒక పాట పాడరా? సరే, మీరు కూడా ఫీల్ అవ్వకుండా మంచి పాట పాడరా? ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదేలే, నీ నవ్వు చూసి తరించి తపస్సిలా, నిశీదులన్నీ తలంచే తుషారానివా. థ్యాంక్ యూ సో మచ్. సచ్ నా ఫేవరెట్ సాంగ్ అసలు అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డెడికేటింగ్ ఇట్ టు మీ. డెడికేషన్ అంటే లైక్ సింగింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని సింగర్, లెజెండరీ బాలసుబ్రహ్మణ్యం గారితో జూనియర్ బాలు అనిపించుకున్న సింగర్, మన నవ్వుల జాబిలి సింగర్ ఉషా గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. సో ఉషా గారు, దీపావళి అంటే ఉషా గారికి దీపావళి అంటే స్పెషల్ ఏంటి? ఏమైనా మంచి మెమరీస్ ఉన్నాయా? అందరు చేసుకునేలాగానండి. దీపావళి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. నాకు దీపాలు వెలిగించడం అన్నా, ఫ్లవర్ పాట్స్ అవి చేయడం అన్నా చాలా ఇష్టము. బాంబ్స్తో కొంచెం దూరము, బట్ ఐ లైక్ ఫ్లవర్ పాట్స్, క్రాకర్స్ అవన్నీ కొంచెం కాలుస్తాము. సో దీపావళికి అందరూ ఫ్యామిలీ అందరం కలిసి వీ హ్యావ్ డిన్నర్ అండ్ దెన్ కాల్ చేసుకుని వి సెలబ్రేట్ వెరీ వెల్. నైస్ అండి. సో బాలు గారితో మీది ఏదైనా మంచి మెమరీ మా కోసం? ఆయనతోటి చాలా మెమరీస్ ఉన్నాయండి. ఈజ్ లైక్ అ గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మాలాంటి సింగర్స్ అందరికీ ఈరోజు కెరియర్ చేసుకున్నాము, లేకపోతే సినిమాలలో పాడామంటే అది ఆయన దయ వల్లే. సో హీఈస్ లైక్ అ ఫాదర్ ఫిగర్ టు మీ. చాలా కాన్సర్ట్స్లో ఆయనతోటి పాడాను. చాలా అదృష్టం నాకు ఆయనతో పాడడం అనేది. ఎప్పుడు నన్ను ఒక తన డాటర్లానే చూసుకున్నారు. ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటారు నా మీద, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా. సో ఐ హావ్ లాట్ ఆఫ్ మెమరీస్ విత్ హిమ్. సో
మీ అప్పటి ఉన్న సింగింగ్ కాంపిటీషన్స్ ఇప్పుడు జరుగుతున్న సింగింగ్ కాంపిటీషన్స్కి మీకేమైనా డిఫరెన్స్ కనిపించిందా? డిఫరెన్స్ అంటే జస్ట్ షోస్ అంటే వేరేగా కొంచెం రియాలిటీ షోస్గా బ్యాక్గ్రౌండ్ చూపించడం, సింగర్స్ది బ్యాక్గ్రౌండ్ చూపించడం, అండ్ దెన్ నోయింగ్ దెమ్ పర్సనలీ ఎక్కువ అయింది. సింగింగ్ కూడా కొంచెం డిపెండింగ్ ఆన్ కాస్ట్యూమ్స్ కానీ అలా ఎవ్రీథింగ్ చాలా రిచ్గా చేస్తున్నారు ఇప్పుడు. మోర్ దాన్ మా టైంలో ఏంటంటే ఓన్లీ సాంగ్స్ మీదే కాన్సన్ట్రేషన్ ఉండేది, మేము ఏం వేసుకుంటున్నాం ఇవేవి ఉండేది కాదు. ఇప్పుడు ఓవరాల్గా ఇట్ హాస్ గ్రోన్, ఇట్ హాస్ బికమ్ రిచ్. థ్యాంక్ యూ అండి. సో మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట. నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే, కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే, కనిపించవో అందించవో తోడు. వావ్, సో గ్రేట్. అసలు దగ్గరగా నాకు మీకోసం ఒక పాట పాడాలని ఉంది. ఐఎమ్ నాట్ ఏ సింగర్, నాకు అసలు ట్యూన్స్ కూడా రాదు. బట్ మొన్న మీది చూశాను నేను పాడడం. ఆనందం సగం ఆశ్చర్యం సగం ఏమైనా నిజం బాగుంది నిజం. ఈ నిజం ఏంటంటే ఉషా గారి దగ్గరకు వచ్చి నేను మాట్లాడుతున్నాను అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ నిజం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే మన్నెం దొర అల్లూరి సీతారామరాజు మన స్వతంత్ర సమరయోధుడు, ఆయన గురించి ఒక మంచి డాన్స్ డ్రామా ప్లే చేశారు. చాలా అద్భుతంగా ఉంది. సింధూరి గారు ఇక్కడ ఉన్నారు. ఆ గురువు గారి గురించి వాళ్ళ స్టూడెంట్ మాటల్లో విందాం. నా పేరు వినాయని. I am the daughter and student of Kalai Mamani Dr. Sindhuri. She is the founder, director and guru of Savitri Arts Academy. She has a doctorate in Bharatanatyam and Kuchipudi and uses her expertise to create dance dramas about social justice themes. For example, like the one that we did today. టాస్క్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వారు ఎప్పుడూ ఒక ఉగాది, ఒక దీపావళి సెలబ్రేషన్ చేస్తుంటారు. నేను యాజ్ అ టీనేజ్ గర్ల్ దగ్గర నుంచి ఐఎమ్ సపోర్టింగ్ టాస్క్కి చాలా వెరైటీ ప్రోగ్రామ్స్ ఇస్తూనే ఉన్నాను. ఈరోజు నా థీమ్ అండి అల్లూరి సీతారామరాజు. సో వారిని మనం ఎలా మర్చిపోతాం చెప్పండి? మన ఫ్రీడమ్ కోసం వారు ప్రాణమే ఇచ్చేశారు. సో అది నాకు తెలుసు, బట్ నా నెక్స్ట్ జనరేషన్కి తెలీదు, అలాగే నాన్ తెలుగు వాళ్ళకు కూడా తెలీదు. అందుకని టు ఎడ్యుకేట్ మై నెక్స్ట్ జనరేషన్ టీనేజర్స్ అండ్ నాన్ తెలుగు వాళ్ళకి ఈ థీమ్ తీసుకొని అల్లూరి సీతారామరాజు మన ఇండియా ఇండిపెండెన్స్ డేకి ఫస్ట్ టైం August 9th చేశాను. ఈరోజు మన తెలుగు ప్రేక్షకులకి చేశారండి. సో దిస్ ఇస్ అ టోటల్ ఎడ్యుకేషనల్ అండ్ అట్ సేమ్ టైం మన దేశం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళని మనం ఎప్పుడూ మరవకూడదు. సో అదండి. సో నా స్పెషాలిటీ ఈవెన్ ఫర్ నాట ఆట వీటన్నిటి కూడా చాలా పెద్ద ప్రొడక్షన్ చేశాను. ఒక ప్రొడక్షన్లో యాక్టర్ బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా చేశారండి నా ప్రొడక్షన్లో. వారు హీఈస్ ఓ మై గాడ్, బాలకృష్ణ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. సో డౌన్ టు ఎర్త్ పర్సన్ వారు. అంత పెద్ద సూపర్ స్టార్ ఉంటూ మా దగ్గరకు వచ్చి నీ ఎలా చెప్తే అలా వారు నటించారు. ఆ రోజుని అస్సలు మరవనండి. బాలకృష్ణ గారు ఎక్కడ ఉంటే కూడా వి విషయం
ఫర్ హిస్ బెస్ట్ హెల్త్ అండ్ వారు ఎప్పుడు కూడా ఎల్లకాలం యాక్ట్ చేస్తూ మన అందరినీ కూడా యూ హ్యావ్ టు మేక్ అస్ హ్యాపీ. ఇప్పుడే అలరులు కురియగా అంటూ మంచి కూచిపూడి నాట్యం చేసి వచ్చారు ఈ చిన్నారులు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ కిడ్స్, సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. సో ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ ఆర్ యూ లెర్నింగ్ కూచిపూడి? I've been learning for about 5 to 6 years, so I'm still pretty new at it. But it's really fun, and having events like this is really fun to dance at, so we can spread our culture and more people can get an understanding of Kuchipudi, and so, well, I can get better at dancing. We all can. దట్స్ గ్రేట్. ఇక్కడ పుట్టి కూడా మన కల్చర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. కాలిఫోర్నియా తెలుగు సంఘం దీపావళి వెలుగుల్లో నేను శంకర్ దాదా ఎంపీ బిఎస్. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. రికార్డ్ అయితే చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. టాస్క్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఎగ్జిక్యూటివ్ టీమ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్, ఈవెంట్ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ గురించి డీటెయిల్గా ఇంకొంచెం చెప్తారా? హలో అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సీతారాం పామిరెడ్డి, దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం 2025 ప్రెసిడెంట్ని. సో ఈరోజు మనం దీపావళి వెలుగులు అనే ఒక టాస్క్ స్టార్ నైట్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. చాలామంది విచ్చేశారు. మనకి ఫస్ట్ టైం ఒక గొప్ప సింగర్స్ని లైనప్ చేసామండి. మనకి ఉషా గారు, విజయలక్ష్మి గారు, అలాగే ఎస్ఎస్ చరణ్, సుందరి అండ్ మా లోకల్ టాలెంట్ మనోజ్ఞ, వీరందరితో ఒక అద్భుతమైన మ్యూజికల్ నైట్, ఇంకా మంచి మంచి పాటలతో, అలాగే మా లోకల్ టాలెంట్ అల్లూరి సీతారామరాజు అది డ్రామా చేయబోతున్నారు. అండ్ చాలా మంచి మంచి డ్యాన్సెస్ కూడా ఉన్నాయి, మా లోకల్ పర్ఫార్మెన్సెస్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మన సంస్కృతి, మన ట్రెడిషన్స్ కానీ కాపాడుకుంటూ మా భావితరాలకి ఇక్కడ మా పిల్లలందరికీ కూడా ఈ దీపావళి ఇలాంటి మంచి మంచి పండుగలను పరిచయం చేయడము, ముందుకు తీసుకెళ్ళడమే మా ముఖ్య ఉద్దేశము. మా టాస్క్ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసాము. సో ఇంకా ముందు ఇట్లాంటివే చేస్తూ ఉంటాము. మీ అందరి సహాయ సహకారం కావాలి. ముఖ్యంగా మా డోనర్స్, మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇది లాస్ట్ బిగ్ ఈవెంట్ ఆఫ్ ద 2025 ఐకానిక్ ఇయర్, 55th ఇయర్ జరుపుకుంటున్నాము. నేను ముఖ్యంగా మా టాస్క్ గ్రాండ్ స్పాన్సర్ అండి, మాకు పెద్ద దిక్కు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఫైనాన్షియల్గా ఎంతో సపోర్ట్ చేశారు. మాకే కాదు, ఈ టాస్క్ ఆయన మూల స్తంభము. ఎంతోమంది ప్రెసిడెంట్స్కి, ఎన్నో కాజెస్కి ఆయన డొనేట్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సార్. మేము ఈరోజు దివాళీ వేడుకలు ఇక్కడ ఘనంగా చేసుకుంటున్నామండి. ఇంతకుముందు వినాయక చవితి కూడా ఘనంగా చేశాము. అంతకుముందు ఉగాది కూడా చాలా చక్కగా చేసామండి. ఈ దివాళీ సందర్భంగా మేము టాస్క్ తరపున ఒక బిగ్ ఈవెంట్ చేస్తున్నాము, స్టార్ నైట్ దివాళీ. ప్రేక్షకులందరూ వచ్చినందుకు ఇక్కడికి చాలా ధన్యవాదాలు. మా అందరికీ చాలామంది ఈ ప్రోగ్రామ్ను హెల్ప్ చేసిన వాలంటీర్లు, తర్వాత డోనర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. నా పేరు కోటిరెడ్డి కొండు. ఐఎమ్ ఏ పాస్ట్ ప్రెసిడెంట్ ఫర్ ద టాస్క్ లైక్ 2024 ప్రెసిడెంట్. సో ఈరోజు మా దీపావళి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. మీరు అందరూ చూశారు, మంచి జనాలు చాలా కలర్ఫుల్గా వచ్చారు. అలాగే మా వంటలు కూడా ఫుడ్ అందరూ చాలా ఇష్టపడి తింటున్నారు. అలాగే ఇప్పుడు మా ఈవెంట్, మా వచ్చిన సింగర్స్ అంతా దే ఆర్ గోయింగ్ టు రాక్ అవర్ ఈవెంట్. అలాగే అందులో ఆల్రెడీ ఈరోజు 4-5 నుంచి అంతా క్యూ కట్టి జనాలు చాలామంది ఇలా వచ్చి మాకు థియేటర్ కూడా హౌస్ఫుల్గా వస్తుంది. సో థ్యాంక్ యూ. అందరూ కూడా ఈవెంట్ బాగా ఎంజాయ్ చేస్తారని థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి. నా పేరు వేణురెడ్డి కట్కూరి, టాస్క్ ఈసీ టీమ్, దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం తరపున సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలు.